Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ ఇన్వైటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళటి క్లాస్లో బిల్ ఎంట్రీని ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఎంఎస్ ఎక్సెల్లో బిల్ ఇన్వాయిస్ని నేను ఇది జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా జూమ్ చేశాను. జూమ్ చేసి నేను ర్యాండమ్గా కొన్ని నేమ్స్ అండ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా. వాటి యొక్క క్వాంటిటీ ఎంటర్ చేసుకోవాలి. క్వాంటిటీ ప్రైస్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఒక కాలం అనేది కావాలి ఇక్కడ టోటల్ అండ్ క్వాంటిటీ మధ్యలో. సో ఇక టోటల్ అమౌంట్ని సెల్ యాక్టివేషన్ ఉంచుకున్న తర్వాత మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది కదా, ఇన్సర్ట్ షీట్ కాలం కదా, ఇన్సర్ట్ షీట్ కాలం. రో అంటే లైక్ రో ఈ వయసు వస్తుంది, కాలం కాబట్టి కాలం. సో రైట్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ప్రైస్. వీటి యొక్క క్వాంటిటీని నేను ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత వాటి యొక్క ప్రైస్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ ఈ విధంగా ర్యాండమ్గా ఎంటర్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉంటే బెటర్ కదా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ గ్రూప్లో కామా స్టైల్ అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఎందుకు వస్తాయంటే మీ కాలం అనేది చాలా తక్కువ స్పేస్ అవైలబుల్ ఉంది. ఇక్కడ కాలం 4 ఎడిట్ మోడ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు డబుల్ క్లిక్ చేయాలి, ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా తక్కువ ఉంటే మీకు ఈ విధంగా యాష్ సింబల్ అని రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటే మీకు టోటల్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా టోటల్ అమౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సపోజ్ టోటల్ అమౌంట్ ఫార్ములా అప్లై చేసుకొని ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఎంటర్. సో టోటల్ అమౌంట్ అనేది 1,50,000 రావడం జరిగింది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే 75,000 ఈ విధంగా మొబైల్స్, ల్యాప్టాప్స్ 2,88,000, ఫ్రిడ్జ్ 20,000 ఇంటూ 2 అంటే 40,000 ఈ విధంగా టోటల్ రావడం జరిగింది. సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం ప్రతిసారి ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రొడక్ట్స్ సపోజ్ టీవీస్ కానీ, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఫ్రిడ్జ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలంటే టైం పడుతుంది. దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. అది డేటా వ్యాలిడేషన్ని యూజ్ చేసి. అది ఏ విధంగా చేస్తే చూద్దాం. సపోజ్ ముందుగా ఈ ప్రొడక్ట్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl+C ఈ విధంగా కాపీ చేసుకుని ఇక్కడ ర్యాండమ్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా కాపీ చేసుకున్నాం కదా, ఈ కాపీ చేసుకునేదాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కావాలి కదా, వీటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డాటా ట్యాబ్లో డాటా వ్యాలిడేషన్ ఎలా ఉంది కదా, ఇక్కడ లిస్ట్ పెట్టి ఉంచుకోవాలి. సోర్స్ ఉంది కదా, సోర్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఓకే. చూసారా, మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది రావడం తెలియదు. సపోజ్ ఇక్కడ టీవీస్ ఈ విధంగా. సో చూసారా, అదేవిధంగా ఇక్కడ మొబైల్స్ ఈ విధంగా సైడ్ నుంచి డేటా వ్యాలిడేషన్ యూజ్ చేసి ఈ విధంగా ఈజీగా డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా వీటిని ఇవి ఇక్కడ ఉంది కదా, ఈ కాలంని హైడ్ చేయాలంటే కాలం సెలెక్ట్ చేసుకొని మనకు కనిపించకుండా లైక్ రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లో హైడ్ ఉంది, హైడ్. సో అవి మనకు రిమూవ్ అవుతున్నాయి. సో మళ్ళీ తిరిగి రావాలి అంటే ఇక్కడ GNI ఈ విధంగా యారో సింబల్ వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి అనేది క్లిక్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా వస్తాయి. వీటికి టేబుల్ ఫార్మాట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ యాస్ టేబుల్ ఇక్కడ లెగ్ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కొంచెం థిక్గా కావాలనుకో
మార్చుకోవచ్చు కదా. డిఫరెంట్ కీస్‌ని ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. లైక్ ఈ విధంగా. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.